ఆల్జీబ్రా అంటే గుండె గాబరా, సోషల్ అంటే అర్థం కానటువంటి అదొక పెద్ద ఎఫెక్ట్. అందుకనే ఈ రెండిటి విషయాల్లో కూడా ఎవరైతే చెప్పినా వినేస్తాం. అట్లాంటిదే ఇక్కడ అభివృద్ధి జరిగింది అంటే జరిగింది, జరగలేదంటే జరగలేదు. మనం ఆలోచించే పెర్సెప్షన్ రాజకీయ నాయకులు నిర్దేశిస్తున్నారు. మనకంటూ ఒక పెర్సెప్షన్ లేనంత వరకు అంతే. మనం ఇప్పుడు 10,000 సంపాదిస్తున్నాం అనుకోండి, రాజకీయ నాయకుడు ఆఫ్టర్ ఆల్ 10,000 మీ బతుకులు ఏంటి, మీ బతుకులు 10,000 అంటే మనం 10,000 చీఫేరా అనుకుంటాం. అదే కనుక మీకు 10,000 రూపాయల స్థాయికి మీరు వచ్చారంటే నా వల్ల నేను ఓహో అనుకుంటాం. అంటే మన మెదళ్ళని వాళ్ళు నేరేట్ చేస్తున్నారు, సైకలాజికల్గా మనల్ని ప్రిపేర్ చేస్తున్నారు. అయితే నిజమైన అభివృద్ధి అన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ గణాంకాలు చెప్తుంటాయి, అట్లాగే అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి లెక్కలు చెప్తుంటాయి. మనకి ఆంధ్రప్రదేశ్లో జీఎస్డీపీ గ్రోత్ ఉందన్నా లేదని చెప్పేవాళ్ళు, లేకపోతే అవి దొంగ లెక్కలని చెప్పేవాళ్ళు పక్కన పెడితే, ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి లెక్క ప్రకారం సగటు జీవితకాలం స్థూల జాతీయ ఆదాయంలో భారతదేశం గణనీయమైన వృద్ధి రేటు సాధించిందని ఐక్యరాజ్య సమితి ప్రశంసలు కురిపించింది. భారత్లో 2021లో 62.7 ఉన్న సగటు ఆయుర్దాయం 22కి వచ్చేటప్పటికి 67.7కు చేరుకుంది. ఇది కరెక్ట్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం ఇదివరకు టోటల్గా పుట్టినోళ్ళు చచ్చినోళ్ళు లెక్కేసుకుంటే 62 ఏళ్ళకే చచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు 67 ఏళ్ళ దాకా బతుకుతున్నారు. అది ఈజీగా నాటు భాషలో చెప్పాలంటే. ఇకపోతే తలసరి ఆదాయం 2021తో పోలిస్తే ఏకంగా 6.3% పెరిగిందని యుఎస్ నివేదిక చెప్తోంది. యుఎన్ నివేదిక కొన్నేళ్లుగా మానవ అభివృద్ధి సూచిలో భారత్ అద్భుత పురోగతిని కనబరుస్తోందంటూ యుఎన్ ప్రశంసించడం, అంటే యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితి ప్రశంసించడం అన్నది ఇక్కడ కీలకం.